హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నందూస్ ఫ్యాషన్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ కోసం అయితే. సో ఈరోజు నేను నిన్నటి వ్లాగ్, శనివారం వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఆ రోజంతా ఏం చేశాను, ఏంటి, ఏ పనులు చేసుకున్నాను అనేది ఈరోజు వ్లాగ్లో అయితే చూడబోతున్నారు. ఈరోజు అయితే 4:30కి లేచాను. ఉదయాన్నే త్వరగా లేస్తే త్వరగా పనులు అవుతాయి. ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్లో నుంచి కూరగాయలు తీసుకొని పక్కన పెట్టేసుకుంటాను ముందు లేవగానే. ఎందుకంటే నేను ఫ్రెష్గానే కట్ చేసి వండుతాను అనమాట కర్రీస్ అనేది. నాకు నైట్ అలా కట్ చేసి పెట్టుకోవడం అస్సలు ఇష్టం ఉండదు అనమాట. ఇలా ఫ్రెష్గానే కడిగేసి కట్ చేసి కర్రీ చేసుకోవాలి. ఈరోజైతే బెండకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి పక్కన పెట్టాను. అలాగే ఈ బియ్యం వాటర్ అనేది నేను బియ్యం కడిగినప్పుడు అలా పక్కకి గిన్నెలో తీసి పెట్టుకుంటాను. తర్వాత మొక్కలకి పోస్తుంటాను. చాలా బాగా ఉంటాయి అన్నమాట మొక్కలు ఆ నీళ్ళు పోయటం వల్ల. సో ఇక్కడైతే బెండకాయలు కడిగేసి తుడిచి కట్ చేసుకోవాలి. అండ్ అలాగే నేను ఇక్కడ ఉదయాన్నే గోరువెచ్చని నీళ్ళు తాగుతా అని చెప్పాను కదా, పుదీనా అదే చెక్క వేసి కాచుకొని పక్కన పెట్టుకుంటాను, తాగుతాను అనమాట ఉదయాన్నే. సో ఒక పక్కనేమో అవి పెట్టేసి కాగాయి అనమాట. ఇంకా అవి తాగాలి. తేనె వేసుకొని ఆ గోరువెచ్చని నీళ్ళు తాగేసేయాలి. ఇక్కడ తుడిచిపెట్టేసి బెండకాయలు అయితే కట్ చేస్తున్నాను. ఈరోజైతే దోశ టిఫిన్ వచ్చేసి దోశ చేయాలి. త్వరగా కట్ చేసుకొని ఫ్రై చేయాలి బెండకాయ. ముక్కలు కట్ చేసుకున్నాను. బెండకాయ ఫ్రై అయిన రోజు ఏదైనా రసం కానీ ఏదైనా చట్నీ కానీ చేస్తుంటాను అనమాట. బెండకాయ ఫ్రై అంటే సరిపోదు, అందుకని నేను రసం కానీ ఏదైనా చట్నీ కానీ తయారు చేస్తూ ఉంటాను, చేసి పెడతాను. ఇక్కడ కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి బెండకాయ అయితే ఫ్రై చేస్తున్నాను. ఆ ఆయిల్ అయితే వాడి చూడాలి మరి ఎలా ఉంటుంది ఏంటో. బెండకాయ అయితే ఫ్రై చేస్తున్నాను. అలానే వాటర్ అయితే తాగేసాను. ఆనియన్ దోశ వేయాలి కాబట్టి ఉల్లిపాయలు, అలాగే కొత్తిమీర, పుదీనా, అలాగే కొన్ని మసాలాలు యాడ్ చేస్తాను అనమాట ఆనియన్ దోశకి. క్యారెట్, ఉంటే పన్నీర్ కానీ చీజ్ కానీ ఉంటే వేసుకుంటే ఇంకా టేస్ట్ అదిరిపోతుంది అనమాట ఆనియన్ దోశ అనేది. ఇలా చక్క పనులు అయితే చేసుకోవాలి ఉదయాన్నే. మా పాపకైతే 6:50కే బస్సు వస్తుంది కాబట్టి అన్నీ ప్రిపేర్ చేసి టైంకి అందించాలి. బాక్స్ కానీ టిఫిన్ కానీ అన్నీ హడావిడిగా అయిపోతుంది అనమాట రోజును. వీకెండ్ కదా, ఈరోజైతే శనివారం కాబట్టి నాకైతే చాలా రిలీఫ్గా అనిపిస్తుంది అనమాట. 1 వీక్ అంతా మనం ఇలా 6 days ఇలా హడావిడే ఉంటుంది. ఒక సండే మాత్రమే కొంచెం రిలీఫ్గా, కొంచెం 4:30కి 5కి అలా లేవకుండా కొంచెం నిద్రపోవచ్చు అనమాట. సో సండే వస్తుందంటే నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. కొంచెం రిలాక్స్ అవ్వచ్చు కదా అని, హడావిడి పనులు కాకుండా. కానీ అనుకుంటాం కానీ సండే కూడా అలానే ఉంటుంది. పిల్లలు ఉంటారు కాబట్టి ఇంకా ఎక్కువ పనులు అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను దోశ అయితే కంప్లీట్ అయిపోయింది వేయటం. ఇలా కారం అలాగే మసాలా అనేది వేసి ఫైనల్గా రెడీ అయిపోయింది అన్నమాట దోశ. ప్లేట్లో పెట్టేసి ఇచ్చేసి రసం అయితే పెట్టాలి. బెండకాయ ఫ్రై కాబట్టి ఏదో ఒకటి చేస్తాను అనమాట. బెండకాయ ఫ్రై అన్న రోజు
ఇంకొక చట్నీ ఏదన్నా, అలాగే ఏదైనా రసం కానీ ఏదైనా పెడుతూ ఉంటాను. అచ్చం అదంటే అసలు సరిపోదు ఇంట్లో, ఎందుకంటే బాక్సుల్లోకి పెట్టాలి, అలాగే మనం మళ్ళీ తినాలి కాబట్టి సరిపోదు అనమాట. ఇక్కడైతే అల్లం చట్నీతో విత్ ఆనియన్ దోశ చాలా సూపర్గా ఉంటుంది. పల్లీ చట్నీ రోజు రొటీనే కదా, కానీ ఇలా ఉదయాన్నే ఇల్లు అయితే ఊడ్చేసుకుంటాను, లేవగానే ఊడ్చేసుకుంటాను, తుడవను కానీ ఊడుస్తాను నీట్గా. అలాగే బయట కూడా ఇలా మధ్యలో మా పాప అయితే వెళ్ళిపోయింది, ఇంకా మధ్యలో కొంచెం టైం ఉంటుంది కాబట్టి ఇలా ఊడ్చుకొని తుడుచుకొని గుమ్మం ముందు ముగ్గు పెట్టేసుకుంటున్నాను. సో శుక్రవారం శనివారం అయితే కంపల్సరీ ఇంకా పూజ చేసుకోవాలి కాబట్టి ముగ్గు అయితే పెట్టుకుంటాను, అలాగే తుడుచుకొని. ఈరోజు శనివారం కదా, పూజ అయితే చేసుకోవాలి. నేను రోజు అయితే చెయ్యను, శుక్రవారం శనివారం మాత్రమే చేస్తాను. అలాగే ఇంకేదైనా పండుగలు వచ్చినప్పుడు కొంచెం ప్రత్యేకంగా ఉంటాయన్నమాట పూజలు అనేది. దీపం అయితే పెట్టుకోవాలి. మా బాబుని కూడా పంపించేశాను, ఇంకా మా బాబు కూడా వెళ్ళాడు ఇంకా స్కూల్కి. ఇంకేముంది, ఇంకా బట్టలు ఉన్నాయి, బట్టలు తెచ్చేసి ఇంకా నానబెట్టేసి ఇంకా మళ్ళీ ఇంకొకసారి ఊడుస్తాను అనమాట. తుడుచుకునే ముందు మళ్ళీ శుభ్రంగా మళ్ళీ ఇంకొకసారి ఊడ్చుకొని తుడిచేసి ఇంకా స్నానం చేయాలి. బట్టలు అయితే నానబెట్టేశాను, ఇక స్నానం చేసి ఇక పూజ చేసుకోవాలి కంపల్సరీ. పూజ అయితే అయిపోవాలి కదా ఫస్ట్, టైం లేట్ అవ్వకుండా, అందుకని నేను పూజ అయితే చేసుకోవాలి కాబట్టి ఇంక ఇక్కడ స్నానం చేసేసి ఇక్కడ చిన్న ముగ్గు వేసుకున్నాను. ఇంకా దేవుడి షెల్ఫ్ ముందు ఇలా చిన్న చిన్న ముగ్గులే వేస్తాను, నాకు పెద్ద పెద్ద ముగ్గులు అయితే రావు అసలు, చిన్న చిన్నవి ఏదో ట్రై చేస్తూ ఉంటాను. అలాగే ఇక్కడ అరటిపళ్ళు పెట్టేసి ఇలా ఉత్త పూలు పైన పెట్టే కంటే ఇలా మాల వేస్తే చాలా లుక్ ఉంటుందన్నమాట, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది పూజ చేసుకున్నాక. ఇలా అరటిపళ్ళు పెట్టేసి ఇంకా దీపం అయితే వెలిగించుకున్నాను. ఇక మళ్ళీ హడావిడి అనమాట, మళ్ళీ బట్టలు ఉంటాయి కదా, ఉతకలేదు కదా, ఇంకా అవి తీసుకొని ఇంకా లిఫ్ట్లో వెళ్తున్నాను అనమాట పైకి. ఇక చుట్టుపక్కలంతా చూపిస్తాను. మేము ఇక్కడికి ఈ ఏరియాకి వచ్చి ఒక 3 months అవుతుంది. మాకు చాలా కొత్తగా ఉందన్నమాట ఈ ఏరియా అనేది, అంతకుముందు ఏరియా కాదనమాట, కొత్తగా ఉందన్నమాట ఈ ఏరియా. సో చాలా పచ్చగా చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడిప్పుడే కొన్ని వెనక వైపు అలానే చుట్టుపక్కలంతా అపార్ట్మెంట్స్ కట్టేస్తున్నారు. చూడండి, బట్టలు అయితే వేసాను కానీ చూడండి వర్షం వచ్చేటట్లు ఉంది, అసలు ఇంత కూల్గా అయిపోయింది వాతావరణం. చూడండి పచ్చగా చెట్లు, చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏరియా అనేది. అయితే నేను బెండకాయ ఫ్రైతో పాటు రసం కూడా పెట్టాలనుకున్నాను కదా, రసం కూడా పెట్టేశాను. ఇక గ్యాస్ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసి మొత్తం ఇక అన్నీ తుడిచేటప్పుడు ఇవన్నీ నేను నీట్గా చేసేసి పెట్టేసుకుంటాను. ఇక ఈరోజు శనివారం కాబట్టి ఇంకా పిల్లలైతే 3కే వస్తారనమాట, త్వరగా పంపిస్తారు ఇంటికి. రోజు 5:30 అవుతుంది, కానీ ఇంకా శనివారం కాబట్టి ఇంకా 3కే వస్తారు, 3 గంటలకే పంపిస్తారు. సో ఇక్కడ అయితే నేను నూడిల్స్ చేయాలనుకుంటున్నా, స్నాక్ సాయంత్రం ఏదో ఈవినింగ్ టైం అలా తింటే బాగుంటుంది కదా, దాని గురించి అయితే నూడిల్స్ చేస్తున్నాను. సో బయట మనకు బండి మీద ఎంత రుచిగా ఎంత టేస్టీగా చేస్తారో అంత రుచిగా వస్తాయన్నమాట మనం ఈ ప్రాసెస్లో చేస్తే. నేను ఇక్కడైతే వాటర్ పెట్టేసి మరిగాక నూడిల్స్ వేసి అలాగే ఉప్పు వేసుకొని అలాగే నూనె వేయాలి, ముందే ఒక చుక్క నూనె ఆయిల్ వేయాలి. అలా వేస్తేనే ముద్దగా ఉడకకుండా స్టిక్కీగా ఉడతాయన్నమాట, బాగుంటుంది. సో ఇక్కడైతే అవి ఉడికే లోపు ఇంక ఇక్కడ ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర పుదీనా అలాగే క్యారెట్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఉంటే క్యాప్సికము అలాగే ఇంకా ఏవి ఉంటే అవి బీన్స్ అట్లాంటివి ఉంటే వేసుకోవచ్చు అనమాట, ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. క్యాబేజీ అలాంటివి వేసుకోవచ్చు. ఇంకా ఉడికాయ అనమాట నూడిల్స్ అనేది, ఉడికాయ కాబట్టి ఇలా వార్చుకోవాలి, నీళ్ళన్నీ తీసేసి ఇలా స్ట్రెయిన్ చేయాలి.
ఇదైతే నేను డీమార్ట్లో తీసుకున్నాను అనమాట. ఆ చిన్నది స్ట్రైనరు వైట్ కలర్లో ప్లాస్టిక్దే, చాలా మంచి క్వాలిటీగా ఉంది. ప్లాస్టిక్ అయినా కానీ ఇలాంటి చిన్న చిన్నవి వాచుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. సో ఈ వాచుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఆయిల్ కూడా వేసుకోవాలి. కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసి అలా వాటికి పట్టించాలన్నమాట. పట్టిస్తే మనకి ముద్దగా కాకుండా మనకి విడివిడిగా స్టిక్కీగా బాగా బయట ఎలా వస్తాయి మనకి అలా వస్తాయి అన్నమాట. సో కంపల్సరీగా ఆయిల్ అయితే వేసి అలా వాటికి పట్టించాలన్నమాట. ఆ నూడిల్స్కి, ఉడికిన నూడిల్స్కి. ఇంక ఇక్కడైతే ప్యాన్ పెట్టేసి ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవన్నీ వేసేసి కొంచెం వేయించుకోవాలి. అలాగే అల్లం ముక్కలు ఉన్నా కానీ చాలా బాగుంటుంది. అల్లం కూడా వేసుకోవచ్చు, అదొక టేస్ట్ అనమాట. వెల్లుల్లిపాయ అలాంటివి కొన్ని కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఏం మసాలా వేసానని మీకు డౌట్ వస్తుందేమో. ఇక్కడ ఇప్పి అలాగే మ్యాగీకి వస్తాయి కదా చిన్న చిన్న ప్యాకెట్స్, అవి అయితే ఉంటే నేను అవి వేస్తాను అనమాట. ఆ మసాలా కూడా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇక్కడైతే నేను సోయా సాస్, చిల్లీ సాస్, అలాగే టమాటా సాస్ ఇవన్నీ తెచ్చి పెట్టుకుంటాను. ఫ్రైడ్ రైస్ కానీ ఇంకా ఏమన్నా మనం చేసుకోవాలనుకుంటే ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి అవన్నీ ఇంట్లోనే స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇక్కడ వచ్చేసి ఇంకా కారము ఉప్పు కూడా టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. చూసారంటే ఇక్కడ నేను కలుపుతున్నాను. ఇలా ఒక గంటతో అలా కలపకూడదు, కలిపితే మధ్య కట్ అయిపోతాయి అన్నమాట, ఇరిగిపోతుంటాయి. సో ఇలా 2 స్పూన్లు తీసుకొని ఇలా మనం చేసుకోవాలి. గంట ఎక్కువ పెట్టి తిప్పామంటే ఇంకా అవి ఇంకా విరిగిపోయి అస్సలు బాగోవు అనమాట. సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా మనకి బయట ఎలా బండ్ల మీద ఎలా మంచి టేస్ట్ వస్తుందో అలా మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. సో ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక శనివారం రోజు మాకు ఇంటి పక్కనే, అంతకుముందు ఉండేది కాదంట, మేము ఈ 3 months నుంచి పెడుతున్నారు. అంతకుముందు అయితే మార్కెట్ అనేది లేదు ఇక్కడ, అసలు కూరగాయలు కూడా దొరికేవి కాదు, కొంచెం దూరం వెళ్ళాలి. సో ఇక్కడైతే ఇంక ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది మార్కెట్ కూడా, కాకపోతే చిన్నదే మార్కెట్. నేను ఇక్కడ పైకి వచ్చి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మా ఇంటి పక్కనే అనమాట, ఇంటి పక్కనే ఇలా మార్కెట్ పెడతారు. కూరగాయలు కొన్ని అయితే దొరుకుతాయి. ఇక రెడీ అయిపోయి మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చాను కూరగాయలు. చాలా ఫ్రెష్గా ఉన్నాయి కూరగాయలన్నీ. ఇక్కడైతే స్వీట్ కార్న్ 50 రూపాయలకి 4 ఇచ్చారు. అలాగే ఉల్లిపాయలు వారానికి సరిపడాలి కదా, మొత్తం అన్నీ తెచ్చేసుకున్నాను. సో కొన్ని లేవు, అవన్నీ కొన్ని ఉన్నాయి కొన్ని లేవు. ఇదైతే కొత్తిమీర 10 రూపాయలకి చూడండి ఎంత పెట్టారో, చాలా బాగా పెట్టారు కదా ఎక్కువగా. అలాగే ఇది పొనగంటి కూర అంట, నేను ఇప్పుడే ఫస్ట్ టైం ఇది ట్రై చేయాలనుకుంటున్నాను. ఆకుకూర కళ్ళకి చాలా మంచిదంట వాడితే, అందుకని నేను తెచ్చాను. అలాగే కరివేపాకు 5 రూపాయలు అనమాట ఈ కట్ట. నేను ఇక్కడ అన్నీ వివరంగా చెప్తున్నాను చూడండి. మీ ఏరియాలో ఎలా ఉన్నాయి కూరగాయలు అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడైతే క్యాప్సికము పావు కేజీ 20 రూపీస్ అంట, తీసుకొచ్చాను పావు కేజీ. అలాగే ఇక్కడ పాలకూర 20కి 5 అన్న 6 ఇవ్వమంటే ఇవ్వలేదు, 5 ఇచ్చారు. అవి కూడా తెచ్చాను, చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. ఆకుకూరలు ఏంటంటే వీక్లీ 3 times చేస్తాను ఆకుకూరలు. అలాగే ఇక్కడ దోసకాయ చట్నీ అయితే చాలా బాగుంటుంది, అందుకని దోసకాయ అయితే తెచ్చాను. అవి కూడా హాఫ్ కేజీ 20 రూపీస్. ఇక్కడైతే ఇంకా ఆలు బెండకాయ అనమాట, బెండకాయ. అలాగే ఆలు అయితే బజ్జీ చేద్దామని తెచ్చాను, ఒక హాఫ్ కేజీ. అలాగే కర్రీకి కూడా ఉంటాయి కదా. ఇంకా ఈ కూరగాయల సంతంతా ఇంకా ఫ్రిడ్జ్లో సర్దేసుకొని 6:30-7 కలా వెళ్ళామంటే పైకి చాలా మంచి వ్యూగా, ఆ లైట్స్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే చల్లటి గాలి చాలా బాగుంటుంది అనమాట. ఏదన్నా అవన్నీ చూస్తుంటే చాలా మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏదైనా మనసు బాగాలేకపోయినా ఇలా ఆ వ్యూ చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. సో నేను ఇలానే చేస్తాను. ఇంకా మళ్ళీ కిందకి వెళ్ళి ఒక 10 minutes అలా ఉండేసి ఇంకా కిందకి వెళ్ళి
పాలైతే కాచుకోవాలి. మేము హెరిటేజ్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకుంటాము. అంతకు ముందైతే పాత ఇంటి దగ్గర అయితే మాకు గేదె పాలు దొరికాయి, చాలా బాగుండేవి. కానీ ఇక్కడికి వచ్చేసాక ఇంకా ప్యాకెట్ పాలు అయితే వాడాల్సి వస్తుంది, దొరకట్లేదన్నమాట. ఇంకా క్రీమ్ పాలు అయితే మంచిది కదా అని, అలాగే నెయ్యి కూడా వస్తుంది కదా అని ఇంకా క్రీమ్ పాలు అయితే తీసుకుంటున్నాము. నేను నెయ్యి అయితే ఇంట్లోనే చేస్తాను అనమాట. ఇంకా ఇవి కాచుకొని పెరుగైతే తోడు పెట్టుకోవాలి. సో ఇలా ఉంటుందన్నమాట నా డైలీ రొటీన్ అనేది. అలాగే ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే రాబోతున్నాయి, మీషో వ్లాగ్స్, అలాగే ఇంకా డిఫరెంట్ వ్లాగ్స్ అయితే చేయాలనుకుంటున్నాను. సో మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి, ఒక లైక్ అయితే చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నందూస్ ఫ్యాషన్. మళ్ళీ మరొక వీడియో అయితే కలుసుకుందామా మరి.